ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవసరమైన అంశాలపై చర్చించి నిర్మాతలతో కలిసి కొత్త సినిమా పాలసీని త్వరలో ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వెస్టర్న్ లవ్ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలో శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో వారాహి ఆర్ట్స్ అండ్ శక్తి క్రియేషన్స్ రూపొందించిన వెస్టర్న్ లవ్ అనే సినిమా పూజా ముహూర్త మహోత్సవానికి తొలి క్లాప్ కొట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సినిమా షూటింగ్లకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమన్నారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలన్నారు. రాష్ట్రంలో స్టూడియోలు ఉన్నప్పటికీ వినియోగంలో లేవని తెలిపారు. రాష్ట్రంలో భారీగా షూటింగ్లు జరుగుతున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కొరత ఉందన్నారు. హైదరాబాద్ తరహా స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు తదితర మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చలనచిత్ర పరిశ్రమ రాష్ట్రం అభివృద్ధి చెందితే స్థానికంగా యువతకు, సిబ్బందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందటానికి అవసరమైన అంశాలపై చర్చించి నిర్మాతలతో కలిసి కొత్త సినిమా పాలసీని ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వెస్టర్న్ లవ్ సినిమా నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని బయట ప్రాంతాల నుంచి కాకుండా స్థానికంగా ఉన్న సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందితో నిర్మించనున్నామని చిత్ర దర్శకులు ఎంఆర్ కాకర్ల, నిర్మాతలు రావి సౌజన్య, ఎంఆర్ కాకర్లలు తెలిపారు. వెస్టర్న్ లవ్ సినిమా యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రమన్నారు. హీరో, హీరోయిన్గా నటించిన రావి రామ్ చరణ్, మాహీలు జంటగా నటించే చిత్ర విశేషాలు వారు వివరించారు. శ్రీమతి రావి సౌజన్య గారు నిర్మాతగా, కాకర్ల ఎంఆర్ గారు దర్శకునిగా రూపొందుతున్నటువంటి వెస్టర్న్ లవ్ అనేటువంటి సినిమా ఈరోజు ప్రారంభించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రాష్ట్రానికి, దేశానికి అవసరమైనటువంటి ఒక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం, దాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో ఒక మ్యూజికల్ లవ్ తోటి కలిపి ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. దాంతోపాటు యువతకి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తున్నారు. అందువల్ల ఈ చిత్రం బాగా రూపొందుతుందని, కొత్తగా హీరో, హీరోయిన్లుగా, ఆర్టిస్టులుగా ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, దాంతోపాటు ఇప్పుడే దర్శకులు కాకర్ల గారు మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మొత్తం షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో తీయటం మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగించుకుంటున్నాం. బయట నుంచి ఎవరిని తీసుకురావడం కాకుండా ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉన్నటువంటి ఆర్టిస్టులతోటే, సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమా రూపొందిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. దీనికి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మన తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోటి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇక్కడ కొన్ని స్టూడియోలు ఉన్నాయి, అయితే పూర్తి స్థాయిలో వినియోగించబడటం లేదు. అవి వినియోగించబడాలి. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం, ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతున్నాయి కానీ మౌలికపరమైనటువంటి సదుపాయాలు ఎక్కడా లేవు. డబ్బింగ్ థియేటర్ కానీ, రికార్డింగ్ థియేటర్ కానీ, రీ రికార్డింగ్ థియేటర్ కానీ ఇలాంటి సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లో లేవు. కేవలం అవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్నటువంటి సాంకేతిక నిపుణుల్ని ఉపయోగించుకోగలుగుతాం. స్థానికంగా ఉండేటువంటి అద్భుతమైన లొకేషన్స్ని ఉపయోగించుకోగలుగుతాం. తద్వారా ఒక మంచి చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తీయగలుగుతాం అనేటువంటి మాట కూడా నమ్ముతున్నాం. అదేవిధంగా ఇవాళ నిర్మాతలతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆమోదించారు. నిర్మాతలు మేము కలిసి కొత్త సినిమా పాలసీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైన పాలసీ ఉండాలనేటువంటి దాని మీద కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే ఆ పాలసీని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్న మాట, ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయండి అనే మాటని స్ఫూర్తిగా తీసుకొని బాధ్యత గల జన సైనికురాలుగా, అలానే ఈ రాష్ట్ర పౌరాలుగా, బాధ్యత గల రాష్ట్ర పౌరాలుగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నియమించినటువంటి మా మినిస్టర్ గారు, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు
సమక్షంలోనే ఆయన ఉండగానే మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చిందో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే రావాలని, దీంట్లో కొంతమంది కొంత అంటే హైదరాబాద్ వాతావరణానికి ఏపీ వాతావరణం తేడా ఉందని, కానీ చెన్నై వాతావరణంతో కంపేర్ చేస్తే ఏపీ వాతావరణం చాలా బాగుంటుంది. కాబట్టి నేను చేసే ఈ ప్రయత్నం ఒక ఇసుక రేణు లాంటిది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ సినిమాలు తీసి అక్కడ నిర్మాతలుగా మారి అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు అక్కడ వాళ్ళు కూడా అనే మాట అనే కన్నా కూడా నిర్మాతలందరూ కూడా ఏదైతే పెట్టుబడి పెట్టదలుచుకున్నారో అది ఏపీలోనే పెడితే, ఎందుకంటే నేను గత 2-3 నెలలుగా దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎంతమందికి ఉపాధి కల్పించు అనేది నాకు అర్థమైంది. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా మందికి మేము ఉపాధి కల్పించాం. ఈ ప్రోగ్రామ్ ఖర్చు అయిందంతా కూడా ఏపీలో ఉన్న వ్యక్తులే వాళ్ళు ఉపాధిగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. అంటే ఒక సినీ ఇండస్ట్రీ కనుక ఏపీలో అడుగు పెడితే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అంటే, మనం ఏదైతే భవిష్యత్తులో మనం 2047 అనుకుంటున్నామో దానికి అనుగుణంగా కూడా ఈ సినీ రంగం కూడా చాలా అత్యధికంగా ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తున్నాము. ఈ సినీ రంగాన్ని దుర్గేష్ గారి సమక్షంలోనే దుర్గేష్ గారి అధ్యక్షతన ఒక ప్రణాళిక సిద్ధం చేసి, ఎందుకంటే ముఖ్యంగా నేను చాలా ఆనందంగా చెప్తున్నా, ఆయన ఎంతో బిజీ టైము మేము వెళ్ళి ఇలా తీస్తున్నాము అనగానే ఆయన బాధ్యతగా ఆ మినిస్టర్ శాఖ అయినప్పటికీ కూడా పెద్దగా మినిస్టర్లు ఏ రకంగా గతంలో పనిచేస్తారో మన అందరికీ తెలిసిన విషయం. కనీసం శాఖల్లో ఏ శాఖ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో దుర్గేష్ గారు అసలు వెళ్ళి చెప్పంగానే అసలు ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే, ఎస్ మీరు చేయాలమ్మా చేయాలి, మనం ఇలా ముందుకెళ్తేనే మనం బలంగా గవర్నమెంట్ని కూడా బలపరచగలం, ప్లస్ ఇండస్ట్రీని కూడా ఇక్కడ బలపరుస్తామని చెప్పని మాకు ప్రోత్సాహం ఇవ్వడం మీరు గమనించవచ్చు. గంటన్నర పైన అయింది, అయినా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మా కోసం ఇంత టైం కేటాయించిన దుర్గేష్ గారు మీకు ధన్యవాదాలండి. స్వామినాయుడు గారికి ఇంకా అందరూ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి వచ్చినందుకు. ఈ మూవీలో నా క్యారెక్టర్కి చాలా షేడ్స్ ఉంటాయండి. సో 3-4 షేడ్స్ ఉంటాయి. సో స్టోరీ విని కథ అంతా నచ్చిన తర్వాతే సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఇలాంటి స్టోరీ యూత్కి బాగా కావాల్సిన స్టోరీ మొత్తం డ్రగ్స్ మీద, వెస్ట్రన్ కల్చర్ మీద, ఎలా చెడిపోతున్నారు యువత అంతా దాని మీద ఉంటుంది. సో అందరికీ నచ్చుదని కోరుకుంటున్నాము. సో అందరూ దయచేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.